సో, ఎప్పుడైతే 'సంధ్య థియేటర్' దగ్గర సాత్విక్ అండ్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత దారుణం జరిగిందో మనం చూసాము. ఆ సంఘటన తర్వాత పిల్లల్ని బెనిఫిట్ షోలకి, ప్రీమియర్ షోలకి తీసుకురావాలా వద్దా అన్న దాని మీద చాలా వాదనలు జరుగుతున్నాయి. అసలు అంటే 11 నుంచి అంటే రాత్రి 11 నుంచి పొద్దున 11 వరకు ఎవరిని పిల్లల్ని తీసుకురావద్దు. ముఖ్యంగా 16 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని తీసుకురావద్దు అని చెప్పేసైతే వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి యాజమాన్యాలు అంటే మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా దీనిపైన అప్పీలు దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేయడానికి నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఈ అప్పీల్‌కి సంబంధించి అసలు ఇది డిస్మిస్ అయింది అని కూడా చెప్తున్నారు. అసలు ఆ అప్పీల్‌లో ఏముంది? వీళ్ళ వాదనలేంటి? అప్పీల్‌లో ఏముంది అనంటే గనక ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించి హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి వారు, సింగిల్ బెంచ్ అంటే గనక జడ్జి వారు ఒక్కళ్ళే కూర్చుంటారు. సో అటువంటి జడ్జి వారు ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఆ ఉత్తర్వులు ఆపోజిట్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని అప్పీల్ చేసుకుంటారు. ఎక్కడ అంటే కనుక డివిజన్ బెంచ్ అని చెప్పని అంటాము. అంటే ఇద్దరు జడ్జిలు కూర్చునే బెంచ్, వాళ్ళకి మాత్రం అధికారం ఉంటుంది. సో అక్కడ ఎవరికైతే వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఆ వ్యతిరేకమైన తీర్పు వచ్చిన కక్షిదారులు ఆ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి కింది జడ్జి వారు, సింగిల్ జడ్జి వారు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోలేదు, ఇది ఈ విధంగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు కింద జడ్జి వారు ఇచ్చిన ఆదేశాలని కొట్టివేస్తూ ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని వెళ్ళేదాన్ని అప్పీల్ అని చెప్పని అంటారు. అయితే ఈ సినిమాల షోలకు సంబంధించి పిల్లలకు సంబంధించిన కేసులో సింగిల్ జడ్జ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది అప్పీల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో అప్పీల్ ఫైల్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా డిస్మిస్ చేశారు అని అంటే కనుక ఈ సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు అదే జడ్జి వారి ముందు ఆ ఉత్తర్వుల్ని ఎత్తివేయండి అని చెప్పి కౌంటర్ రూపంలో ప్రతివాదులకి ఆ విధంగా కౌంటర్ ఫైల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి ఈ యొక్క అప్పీల్లో వచ్చిన కేసులన్నీ కూడా డివిజన్ బెంచ్ దగ్గరికి వచ్చినప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ వారి ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పారు అని అంటే కనుక మేము కింది జడ్జి వారి దగ్గరికే వెళ్తాము, సింగిల్ జడ్జి వారి దగ్గరికి, ఆయన ముందే ఈ యొక్క ఉత్తర్వులను ఎత్తివేయండి అని చెప్పి మా యొక్క వాదనని వినిపించుకుంటాము. కాబట్టి మేము ఈ యొక్క కేసులను వెనక్కి తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పని ఈ కేసులు అనేవి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఆలోచిస్తే ఇప్పుడు పిల్లల విషయం ఇది. ఎందుకంటే సాత్విక్ ఇప్పటికీ ఇంకా బెడ్ మీదనే ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. అండ్ అందరూ అంటే ఆశిస్తున్నారు బయటికి వచ్చి హ్యాపీగా మళ్ళీ ఎప్పట్లాగే ఆడుకోవడం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ 11 నుంచి 11 వరకు ఉన్న ఈ రూల్ అయితే ఏదైతే ఉందో అది సబబే అంటారా? అంటే థియేటర్ ఓనర్లు దీనివల్ల నష్టపోరు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళారనుకోండి, టెంపుల్ బయట ఏముంటాయి, పిల్లలు ఆడుకునే టాయ్ షాప్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఒక టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు అవన్నీ చూసి నాకు కావాలి అని అంటారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఏం చేస్తాము, అది కొనిస్తాము. అదేవిధంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే కనుక పెద్దవాళ్ళు ఒక సినిమా చూడాలి అని అంటే కనుక అది ఒక అభిమాన హీరో ఫ్యాన్స్ అంటేనేమో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం చూడాలి అని అంటే కనుక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్టార్ హీరోల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోబడి ఇష్టం వచ్చినట్టు టికెట్స్ రేట్ అనేది పెంచడం జరుగుతుంది. మొదటి వారము, మొదటి 5 రోజులు, మొదటి 4 రోజులకు జీవోలు రాత్రి జీవోలు తీసుకురావడం జరుగుతుంది. సో 150 రూపాయలు ఉండవలసిన టికెట్ 450 రూపాయలు, 500 రూపాయలు ఉంటుంది. ఒక కుటుంబం అని అంటే కనుక 4 సభ్యుల కింద మనం పరిగణిస్తే 4 కుటుంబ సభ్యులు సినిమా చూడాలి అని అంటే కనుక మొదటి రోజు కానీ మొదటి వారంలో కానీ ఎంత అవుతుంది, దగ్గర 2000 రూపాయలు ఓన్లీ టికెట్స్కి అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దోపిడీ ఏముంటుంది, 20 రూపాయలు వాటర్ బాటిలు 120 రూపాయలు, 50 రూపాయలు పాప్కార్ను 250 రూపాయలు. సో మళ్ళీ ఈ దోపిడీ జరుగుతుంది. వెళ్ళిన తర్వాత పిల్లలు ఉండరు కదా. సో దానికి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే కనుక అదేవిధంగా పిల్లల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి క్లియర్గా మనకి అంటే చట్టంలో పొందుపర్చి ఉంది. కాబట్టి అదేవిధంగా ఏపీ సినిమా రెగ్యులేషన్స్ రూల్స్ 1970లో కూడా రూల్ 12లో కూడా క్లియర్గా ఈ 16 ఇయర్స్ లోపు పిల్లలు
సమయం ఏ విధంగా ఉండాలని చెప్పి దాంట్లో నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించే జడ్జి వారు ఈ పుష్ప 2 సినిమాకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచి సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పిన తర్వాత మళ్ళీ బెనిఫిట్ షోలు అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది స్పెషల్ షోస్కి. అదేవిధంగా టికెట్ల రేట్లకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొంతమంది హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి. సో అందులో భాగంగానే విచారణ చేసే క్రమంలో జడ్జి వారు వాదోపవాదనలు విన్న తర్వాత 11 AM కంటే ముందు 11 PM కంటే తర్వాత 16 years బిలో పిల్లల్ని అనుమతించొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే కనుక స్టాండ్ ఎలోన్ థియేటర్స్, అంటే సింగిల్ థియేటర్స్ ఉంటాయి కదా మల్టీప్లెక్స్ కాకుండా, దాంట్లో ఒక షోకి ఇంకొక షోకి మధ్యలో గ్యాప్ 90 minutes ఉండాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది. 90 minutes. సో దట్ ఏమవుతుంది అంటే కనుక క్రౌడ్ అంతా కూడా డిస్పోజ్ అయిపోతూ ఉంటుంది. సో కొత్త క్రౌడ్ వచ్చే టైంకి థియేటర్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి 90 minutes ఉండాలి అని చెప్పి కూడా వాళ్ళు అడగడం జరిగింది. అంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారనుకోవచ్చు. అంటే అట్లా ఉండాలి అని చెప్పి కోర్టుని అడగడం జరిగింది. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి చూడాలి, ఎందుకంటే ఈ కేసు ఇక్కడితో అయిపోయింది కాదు, ఇంకా కూడా దీంట్లో ఉత్తర్వు రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే జీవోలు ఇష్టానుసారంగా ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయి, అండ్ ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉండదు అంటారా? అంటే ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు వాళ్ళ బిజినెస్ అని చెప్పేసి, దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉండదా? ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మన యొక్క కాన్స్టిట్యూషన్లో 3 ప్రధానమైన వ్యవస్థల్ని మనము రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో ఏంటి అని అంటే కనుక జ్యుడిషియరీ, లెజిస్లేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక జ్యుడిషియరీలో ఈ 2 శాఖల్లో కానీ ఈ 2 వ్యవస్థలో కానీ ఏదైనా సరే అవకతవకలు పాల్పడిన, నిబంధనల విరుద్ధులకు పాల్పడినా కూడా కోర్టు ముందుకు వచ్చి దాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించండి, డిక్లేర్ అని చెప్పని అంటాము అని చెప్పి మనం అడుగుతూ ఉంటాము. అయితే ఎగ్జిక్యూటివ్కి కూడా కోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుందో ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా అటువంటి ఉత్తర్వులే ఉంటుంది. అందు గురించి జీఓ, గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఉంది. సో వీటికి సంబంధించి అన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే అంటే కనుక జోక్యం చేసుకోలేవు, ఎందుకంటే పాలసీ డెసిషన్స్లో జ్యుడిషియల్ రోల్ అనేది ఒక పరిమితమైన స్థాయికే ఉండాలి అని చెప్పని సుప్రీంకోర్టు వారు పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి జీవో ఇచ్చినంత మాత్రాన అబ్సల్యూట్గా కోర్టులు ఏం చేయలేవు అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ అవి నిబంధనలకి అనుగుణంగా ఉన్నాయా, నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయా అనేటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను. అంటే ఎలాంటి మార్పులు వస్తే ఇలాంటి ఇన్సిడెంట్, అంటే ఇప్పుడు సాత్వికి జరిగిన ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది అంటారు సార్? మీరేమంటారు? ప్రజల్లో సోకాళ్ళు అభిమాన సంఘాలు అనుకునే వ్యక్తుల్లో మార్పు రావాలండి. ఎందుకు అని అంటే కనుక వ్యాపారం చేసుకునేటోండి నువ్వు వ్యాపారం చెయ్యొద్దు అని చెప్పి మీరు నేను ఎవరని చెప్పడానికి, సో వాళ్ళకి హక్కు ఉంది వ్యాపారం చేసుకోవడానికి. సో నేను ఏమంటాను అని అంటే కనుక క్రౌడ్ అంటే ఎవరు? మనమే, అంటే మీరు, నేను, అవతల వ్యక్తి, వీళ్ళందరూ. సో సినిమాని మొదటి వారంలోనే చూడాల్సిన ఆవశ్యకత ఏముంది? దాని తర్వాత కూడా చూడొచ్చు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు అంటున్నారు పుష్ప 2 సినిమా ఫంక్షన్ అప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో కానీ దాంట్లో చనిపోయిన వ్యక్తి గురించి కానీ ఇప్పుడు బెడ్ మీద ఉన్న బాబు గురించి కానీ. సో సంధ్యా థియేటర్ అంటే కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ లేదంటే కనుక సినిమా బెనిఫిషియల్ కానీ జరుగుతూ ఉన్నాయి. ఆ తొక్కిసలాట ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి అంతంత ఖర్చు పెట్టి టికెట్లు కొని చూడాల్సిన ఆవశ్యకత ఏముంది? అవసరం ఏముంది? ఒక సినిమాని చూసి ఒక రివ్యూ ఇవ్వాల్సిన జర్నలిస్ట్ బాధ్యతలో ఉన్న మీరు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. సో ఒక మధ్యతరగతి కుటుంబం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో ప్రజల్లో మార్పు రావాలండి. అంటే ప్రతిదీ కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి రావాలి, కోర్టుల దగ్గర నుంచి రావాలి అని అంటే కనుక అది అంత కరెక్ట్ కాదు అనే విషయం అనమాట. సో ప్రజల్లో మార్పు ఎప్పుడైతే కనుక వస్తుందో అప్పుడు వీటిలన్నిటికీ నియంత్రణ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రీమియర్ షోలకి సంబంధించి అంటే ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ నిజంగా అవసరం అని అంటారా? అంటే 4 షోలు సరిపోవంటారా? అవసరమే. ఎందుకు అనంటే ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు వాళ్ళకి అభిమాన సంఘాలు, అదేవిధంగా సినిమా బడ్జెట్. ఈరోజు అంతకుముందు సినిమా ఒక 5 కోట్లు 10 కోట్లు అంటే అమ్మో అనుకునేవాళ్ళు. ఈరోజు 500 కోట్లు 1000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. 1000 కోట్ల సినిమా పాత రోజుల్లో మన చిన్నతనంలో చూసుకున్నట్లయితే కనుక 365 రోజులు ఆడింది అని చెప్పి 365 రోజులు ఫంక్షన్ కూడా చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఇందిరా ఫంక్షన్ కూడా నేను వెళ్ళినట్టున్నాను. సో ఆ విధంగా చేశారు. ఇప్పుడు 365 రోజులు సినిమా ఫంక్షన్ చేసే ఆస్కారం లేదు, అవకాశం కూడా లేదు. మరి ఆ సినిమాని నమ్ముకొని 1000 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్కి
ఆ అమౌంట్ రావాలి అని అంటే కనుక ఇక్కడ ఏం జరగాలి అని అంటే కనుక చాలా ఫాస్ట్గా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సినిమా టాక్, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆ డబ్బులు వెనక్కి రావాలి అంటే కనుక ఏం చేయాలి, ఫస్ట్ వీక్లో మాత్రమే దాన్ని వెనక్కి తెచ్చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే 4 షోలు సరిపోవు, 4 షోల దగ్గర 8 షోలు వేయాలి. ఆ అమౌంట్ ఇప్పుడు టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు, అందుకే. ఇప్పుడు ఒక 200 లేదంటే 150 రొటీన్ మేనర్లో ఉందనుకోండి, మీరు ఎన్ని 8 షోలు వేసినా 9 షోలు వేసినా పెట్టిన అమౌంట్లు రావు. అందుగురించి ఈ టికెట్లు అనేది పెంచడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్గా ఈ అప్పీల్ గురించి ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అంటే ఎలాంటి తీర్పు వస్తే బెటర్గా ఉంటుందంటారు? తీర్పు ఏంటంటే కఠినమైనగా, అంటే ప్రభుత్వాల మీద నియంత్రణ ఉండాలి. అంటే ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్స్కి, ఒక బడా బాబులు బడా నిర్మాతలు అని చెప్పని ఎలక్షన్కి ఫండ్ ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన టికెట్ల రేట్లు పెంచుతాము అని అంటే కనుక అది ఏమాత్రము కూడా ఎంటర్టైనబుల్ విషయం కాదు. సో కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన తీర్పు అనేది రావాలి. ఎటువంటి నిర్దిష్టమైన తీర్పు అని అంటే కనుక స్టార్ హీరో అనే పేరుతోటి ఆ వంకతోటి సినిమా టికెట్లని ఇష్టానుసారంగా పెంచడము, అదేవిధంగా సమయానుకూలం. ఈరోజు రాత్రి 12 దాటింది అని అంటే కనుక షాప్స్ ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేపిస్తారు. అటువంటిది ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే కనుక అర్ధరాత్రి 1:30కి షో అంట, మార్నింగ్ 3:30కి షో అంట, ఎర్లీ మార్నింగ్ 4:30కి షో అంట. ఏంటి షోస్? సో కాబట్టి వీటికి నియంత్రణ ఉండాలి. ఈ బెనిఫిట్ షో అనే ఏదైతే కనుక కాన్సెప్ట్ ఉందో వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి అంటే ఇప్పుడు థియేటర్లలోకి పిల్లల్ని అనుమతించాలా వద్దా అంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఇది సరైనదే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నరేష్ శుంకర గారు. అండ్ ఇంకో పక్క కూడా చాలా మంచి అప్లాజ్ వస్తుంది, ఎందుకంటే ఇలాంటి సమయంలో అంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్లడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసాము సాత్విక్ విషయంలో ఏం జరిగింది అనేది. అలాంటి ఇష్యూస్ మళ్ళీ అలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి కఠినమైన చర్యలు అవసరమే అంటున్నారు.